నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పీఎం సూర్యఘర్ కుసుమ్ పథకాల అమలులో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. డీజిల్ పెట్రోల్ సప్లైలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ కంపెనీల చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి. ఘనంగా అమరావతి ప్రభు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతి వేడుకలు. టీజీఆర్ఎస్ లో వచ్చిన వినతులను 14 రోజుల్లోపు పరిష్కరించాలి ఆర్డీఓను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. విశాఖపట్నం చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ. దేశంలోనే తొలి టెలి రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ జిఎస్ఎల్ ఆసుపత్రులకు సీఎం అభినందన. ప్రజా ప్రయోజనాల కోసమే సంస్కరణలు తెస్తున్నామని, ఆ సంస్కరణల అమలు కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే అంశంపై నిరంతరం అధ్యయనం జరుగుతూనే ఉంటారని స్పష్టం చేశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరా 2026 నుంచి 27 ఏడాదిలో పవర్ ప్రొక్యూర్మెంట్ ప్లాన్, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాలు అమలు వంటి అంశాలపై చర్చించారు. వేసవిలో ప్రతిరోజు 275 నుంచి 285 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటుందని అంచనా వేసినట్టు అధికారులు వెల్లడించారు. నెలలో ఇప్పటి వరకు 6,397 మిలియన్ యూనిట్ల విద్యుత్ను వినియోగించుకున్నామని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సుమారు 14% మేర విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగం పెరగడానికి వేసవితో పాటు పారిశ్రామిక వినియోగం కూడా పెరిగిందని అధికారులు వివరించారు. వచ్చే 6 నెలల కాలానికి విద్యుత్ కొనుగోళ్ల ప్రణాళికలను సీఎం చంద్రబాబు అధికారులు వివరించారు. డీజిల్ పెట్రోల్ సప్లైలో ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల ప్రతినిధులను ఆదేశించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో పెట్రోల్ బంకులో నో స్టాక్ బోర్డులు వెలిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమస్యను చక్కదిద్దేందుకు టాస్క్ ఫోర్స్ తో పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయిల్ కంపెనీల ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ విక్రయాల్లో డిమాండ్ కు తగిన సప్లై ఉండాలని, వెంటనే రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ కంపెనీల ప్రజల నిత్యావసరాలకు సంబంధించి అంశంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తే పరిణామం తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితుల్లో నెలకొనే వరకు రెవెన్యూ, పోలీసు, ఇతర అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నిత్యం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యవసాయ రంగానికి డీజిల్ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడ బ్లాక్లు అమ్మకాలు జరగకుండా చూడాలని, రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో పెట్రోల్ మరియు డీజిల్ కు ఎటువంటి కొరత లేదని, ప్రజలు, రైతులు, వాహనదారులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా ఎస్పీ తుషార్ డూడి మరియు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ సంయుక్తంగా తనిఖీ చేశారు. తనిఖీలలో భాగంగా బంకులలో ఉన్న ఇంధన నిల్వలు, సరఫరా పరిస్థితులు, విక్రయ విధానాలను పరిశీలించి నిర్వాహకులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి మాట్లాడుతూ, జిల్లాలోనే అన్ని పెట్రోల్ బంక్లలో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎటువంటి కొరత లేదన్నారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇంధన విక్రయాలను నిలిపివేసినా, బ్లాక్ మార్కెట్ కు పాల్పడినా లేదా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించినా అటువంటి వ్యక్తులను గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నామని హెచ్చరించారు. అమరావతి ప్రభు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిండ్ర మండలం ఎంపీడీఓ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ప్రజాహిత పాలన,
ధార్మికత అభివృద్ధి దృక్పథం నేటి తరాలకు మార్గదర్శకమని పేర్కొన్నారు. సమాజ సంక్షేమం కోసం ఆయన చూపిన దారిని అనుసరించడం అవసరమని తెలిపారు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అపూర్వమైన జమీందారని, పరిపాలనలో దిట్ట అన్నారు. గుంటూరు, కృష్ణా ప్రాంతాలను సమర్థంగా పరిపాలిస్తూ శాంతి భద్రతలను బలోపేతం చేసి ప్రజల విశ్వాసాన్ని పొందారని తెలిపారు. ఆయన పాలనలో వ్యవసాయం విస్తృతంగా అభివృద్ధి చెందిందని, అమరావతిని రాజకీయ సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దిన మహానుభావుడిగా ఆయన చరిత్రలో చిరస్థానం సంపాదించారని పేర్కొన్నారు. నాయుడు గారి ఉత్సవాలు జరపమని మనకి ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఈ రోజున అనుకోకుండా నింద్రా మండలంలో గ్రీవెన్స్ పెట్టడం జరిగింది. నింద్రా గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈ రోజున మనం ఏదైతే రాజధాని అమరావతి మనం అనుకుంటున్నామో ఆ అమరావతికి సంబంధించినటువంటి సంస్థానాధీశులు వారు ఇప్పుడు మనం ఏర్పరచుకున్న అమరావతి ఒకప్పుడు వారి రాజ సంస్థానంలో భాగం. అనేక వికరణశీలి వారు, అనేక భూములు, అనేక విద్యాలయాలు వాటన్నిటికి కూడా దానం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. అలాంటి వారి సంస్కరణ జరుపుకునే కోసం ఈ కార్యక్రమాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం నుంచి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మన స్థానిక శాసనసభ్యుల వారికి, ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి వారి ద్వారా ఘన నివాళులు అర్పించినందుకు ధన్యవాదాలు. ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను పరిష్కరించడంలో ఎలాంటి పక్షపాత ధోరణి వహించకూడదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. నిండ్రా మండలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమం అమలులో భాగంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గాలిభాను ప్రకాష్ పాల్గొన్నారు. వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి 97 వినతులు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ బన్న వెంకటేష్, డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్టీఓ నగరి అనుపమ, జిల్లాలో ఉన్నత స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా ఉమ్మడి వైసీపీ అధ్యక్షులు భూమన కరుణాకర్ తో పాటు మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ నేతలు చిత్తూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తక్షణమే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ నేతలు విజయనందారెడ్డి, సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబిఎన్ రాధాకృష్ణపై జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇదివరకే ఫిర్యాదులు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని మండిపడ్డారు. మహిళలను కించపరిచే రాధాకృష్ణపై
వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. విగ్రహానికన్నా మాలేస్తున్నారా? మా నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహాలు ఉంటే ఎక్కడ పోయి మాలేస్తున్నారా? ఎంతసేపు పార్టీ 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 అని మనకెందుకు? అంబేద్కర్ ఇంత వసతి కల్పించాడు. మనం వీఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ ఎస్సీ కాలనీస్ అని కదా పెట్టినాడు. అన్ని జాతులు మనకు ఓటేస్తే కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా కనీసం అంబేద్కర్ విగ్రహానికన్నా మాలేసే సంస్కృతి వీళ్ళకి ఉందా? హోమ్ మినిస్టర్ వేసిందా? సీఎం వేసినాడా? ఇక్కడుండే తెలుగుదేశం నుండి ఎమ్మెల్యేలు ఎవరైనా పోయి ఒకటేసారా? మంత్రులు ఎవరైనా పోయేసారా విజయవాడలో? దీనికి మించిన బాధ ఇంకేముంది? వీళ్ళు నిజంగా వ్యక్తిత్వం ఉండే వాళ్ళైతే రిజైన్ చేసి రావాలి. ఎందుకంటే అంబేద్కర్ భిక్షులు ఎమ్మెల్యేలు మంత్రులు అయిన వాళ్ళు భిక్షం ఎత్తుకునే వాళ్ళు వీళ్ళు నిజంగా రిజైన్ చేసి బయట రావాలి. విశాఖపట్నంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్ ఘన స్వాగతం పలికారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ లో జరగనున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక విమానంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విశాఖ చేరుకున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు రాధాకృష్ణకు ఘనంగా స్వాగతం పలికారు. టెక్నాలజీని సమర్థంగా వినియోగిస్తే వైద్య సేవలను ప్రజలకు మరింత సులభతరం చేయవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబును నారాయణ మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు కలిశారు. ఇటీవల తమ 2 ఆసుపత్రులు కలిసి టెలిరోబోటిక్ సర్జరీ నిర్వహించినట్టు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. టెలిరోబోటిక్ సర్జరీ జరిగిన తీరును ఆయా మెడికల్ సంస్థల యాజమాన్యాలకు చెందిన ప్రతినిధులు సింధురా, గన్ని భాస్కర్ రావు సీఎం కు వివరించారు. నెల్లూరులోని నారాయణ హాస్పిటల్లో ఉన్న రోగికి రాజమహేంద్రవరం జిఎస్ఎల్ ఆసుపత్రి వైద్యులు రోబోట్ ద్వారా సర్జరీ చేశామని తెలిపారు. అలాగే జిఎస్ లో ఉన్న రోగికి నారాయణ ఆసుపత్రి వైద్యులు దూరం నుంచి శస్త్రచికిత్స నిర్వహించారని తెలిపారు. దేశంలోనే తొలిసారి ఈ తరహా సర్జరీ నిర్వహించినట్టు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో రాజకీయ శాఖలు రాజుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా సాగిన అసభ్యకర పోస్టుల పర్వంపై ఇప్పుడు విచారణ ముమ్మరమైంది. ఈ క్రమంలోనే వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవరెడ్డి మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. 2024లో ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్యమాల్లో అత్యంత అసభ్యకరమైన పోస్టులు పెట్టించారనే ఆరోపణలు భార్గవరెడ్డిపై ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కోట పోలీస్ స్టేషన్ పరిధిలో చాకన రాజా అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ హైకోర్టులో వాదనలు కూడా జరిగాయి. డీఎస్పీ మురళి నాయక్ ఆధ్వర్యంలో భార్గవరెడ్డిని పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ప్రధానంగా వర రవీందర్ రెడ్డి వంటి వారితో కలిసి ఈ పోస్టులను ఎలా ప్రచారం చేశారనే దానిపై ఆరా తీశారు. ఇప్పటికే ఈ కేసులో భార్గవరెడ్డిని A2 నిందితుడుగా చేర్చినట్లు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం సూర్యఘర్ కుసుమ్ పథకాల అమలులో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. డీజిల్ పెట్రోల్ సప్లైలో ప్రజలు ఇబ్బంది పడకుండా ఆయిల్ కంపెనీల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషారూడి. అమరావతి ప్రభు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 266వ జయంతి వేడుకలు. పీజీఆర్ఎస్ లో వచ్చిన వినతులను 14 రోజుల్లోపు పరిష్కరించాలి, ఆర్డీఓను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నాయకులు. విశాఖపట్నం చేరుకున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. దేశంలోనే తొలి టెలి రోబోటిక్ సర్జరీ చేసిన నారాయణ జిఎస్ఎల్ ఆసుపత్రులకు సీఎం అభినందన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.